హాయ్ ఫ్రెండ్స్, మసూద్ అజర్ అంతర్జాతీయ తీవ్రవాది. భారతదేశంలో అతి భయానకమైన చర్యలకు పాల్పడ్డవాడు మసూద్ అజర్. వీడు ఉన్నాడా పోయాడా? ఇది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలింది. అయితే కొన్ని గంటల క్రితము కొన్ని అంతర్జాతీయ దినపత్రికలలోనూ మరికొన్ని వార్తా సంస్థల ద్వారా బయటకు వస్తున్నటువంటి విషయం ఏంటంటే, మసూద్ అజర్ బతికే ఉన్నాడు, ఏడుస్తూ రోదిస్తూ గుండెలు అవిసిపోయేలాగా ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక ఉన్మాద స్థితిలో ఉన్నాడు ఇతను అని చెప్పి చాలా అంతర్జాతీయ వార్తా సంస్థలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఏం జరిగింది ఏంటి అంటే, ఎక్కడైతే పాకిస్తాన్లో బుధవారం తెల్లవారుజామున భారతదేశం జరిపినటువంటి దాడులలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడో అక్కడ మసూద్ అజర్ లేడు అన్న సమాచారాన్ని అంతర్జాతీయ వార్తా పత్రికలు అవన్నీ ఒక్కొక్కటిగా మెల్లిగా బయట పెడుతూ ఉన్నాయి. ఇప్పటికే అండి మసూద్ అజర్ ఒక ఉగ్రవాది అని భారతదేశం మాత్రమే ప్రకటించడం కాదు, ఐక్యరాజ్య సమితే ప్రకటించింది. ఈ మౌలానా మసూద్ అజర్ గాడు ఒక ఉగ్రవాది అని చెప్పి జైషే మహమ్మద్ అనే దాన్ని స్థాపించాడు. వాడి నేతృత్వంలో అది నడుస్తూ ఉంటుంది. అక్కడ ఆత్మాహుతి దళాన్ని వాడు తయారు చేస్తుంటాడు. ఇంకా చాలా చాలా భయంకరమైన తీవ్రవాదులను అతను తయారు చేస్తూ ఉంటాడు. అయితే ఎక్కడైతే భారత సైన్యం దాడి చేసిందో, క్షిపణి దాడి చేసిందో, అక్కడ వాడు ఉన్నటువంటి ఆ బహవల్పూర్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉంటుంది. పిఓకేలా కాదండి, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉంటుంది. 18 ఎకరాలలో ఉంటుంది. ఒక మసీదు, ఒక పెద్ద బంగళా, పెద్ద పెద్ద గదులు, వాడు రాజు లాగా బతుకుతూ ఉంటాడు. పాకిస్తాన్ ఆ లెవెల్లో చూసుకుంటోంది అతన్ని. సో అక్కడ క్షిపణి దాడి జరిగింది కదా, మొత్తం 14 మంది ఆ ఇంట్లోపల ఉన్న వాళ్ళు మరణించారు అని. ఆ 14 మందిలో దాదాపు 10 మంది మసూద్ అజర్ కుటుంబ సభ్యులు అన్న విషయం అర్థమవుతోంది. ఆ చనిపోయినటువంటి వాళ్లలో మసూద్ అజర్ యొక్క పెద్ద అక్క, ఆమె భర్త, వాళ్ళ పిల్లలు అంటే మేనల్లుడు అలాగే మేనకోడలు ఉన్నారు. మేనల్లుడి యొక్క భార్య ఉంది, అలాగే ఆ మేనల్లుడి పిల్లలు, మేనకోడలి పిల్లలు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఓవరాల్ గా 10 మంది మసూద్ అజర్ కు చెందిన కుటుంబ సభ్యులే ఉన్నారు అన్న విషయం అర్థమవుతోంది. అంతేకాకుండా మసూద్ సన్నిహితులు కూడా మరో 3 మరణించారు. అతనికి రైట్ హ్యాండ్ గా ఉండేవాళ్లు మరణించారు. అంతేకాకుండా మసూద్కు రైట్ హ్యాండ్ గా ఉండేవాడి తల్లి కూడా అక్కడ మరణించింది అని చెప్పి జైషే మహమ్మద్ గ్రూప్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసినట్టుగా ప్రస్తుతం ఒకటి అంతర్జాతీయ దినపత్రికలలో పబ్లిష్ అయింది. మీరు కూడా చూడొచ్చు స్క్రీన్ మీద. అయితే తన కుటుంబ సభ్యుల మరణాన్ని ఉద్దేశించి మసూద్ మాట్లాడుతూ వాళ్ళందరూ దేవుడి దగ్గరికి వెళ్లారు, వాళ్లల్లో తాను కూడా ఉంటే బాగుండేది అని చెప్పి మసూద్ అజర్ బాగా గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చినట్టుగా అంతర్జాతీయ దినపత్రికలు రిపోర్ట్ చేస్తున్నాయి. దాంతోపాటు మరికొన్ని సంస్థలు, వార్తా సంస్థలు ఇచ్చే రిపోర్ట్ ఏంటి అంటే, మసూద్ అజర్ భారతదేశం మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసినట్టు, భారతదేశంలో దాడులు చేయిస్తాను, భారతదేశాన్ని అంతం చేస్తాను, భారతదేశం మీద ఖచ్చితంగా ప్రతీకార చర్య చూపిస్తాను అని చెప్పి మసూద్ అజర్ మాట్లాడినట్టుగా. అది కూడా మాటలు ఎట్లా మాట్లాడింటాడంటే అండి, తన ఇంటికి సంబంధించిన 10 మంది పైకి పోయేసరికి ఒక ఉన్మాద అవస్థలో ఉండి ఉంటాడు. అందుకని చెప్పి ఇక ఎలాగైనా నేను భారతదేశం మీద పగ తీర్చుకుంటాను ఈ టైపులో డైలాగులు ఇవన్నీ వేశాడు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. అన్నట్టు మసూద్ అజర్ భారతదేశంలో చాలా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అయితే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే 1999లో ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి తీసుకెళ్లి కాందహార్లో పెట్టి అక్కడి నుంచి బార్గెనింగ్లు, నెగోషియేషన్స్ స్టార్ట్ చేసి, అంటే సామాన్య ప్రయాణికులను ఉగ్రవాదులు వాళ్ల చేతుల్లో పెట్టుకుని భారత ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి ఈ మసూద్ అజర్ గాన్ని జైలు నుంచి విడిపించుకొని తీసుకొని వెళ్లారు. ఆనాడు భారత ప్రభుత్వం పరిస్థితి ఏమిటి అని అంటే, అమాయకులైన ప్రజల ప్రాణాలు పోతాయి కదా ఆ విమానంలో ఉన్నటువంటి వాళ్ళవి అన్న కోణంలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రేంజ్ లో ఒత్తిడి కూడా పెరిగింది అప్పుడు భారత ప్రభుత్వం మీద. సో వాడిని వదిలేశారు. వాడిని వదిలేసి ఆ ప్రయాణికులను వెనక్కి తీసుకొని వచ్చారు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం. ఇక అక్కడి నుంచి వాడు పాకిస్తాన్కి వెళ్లి జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు. అంతేకాదు, ఒసామా బిన్ లాడెన్ పెట్టినటువంటి సంస్థ, అల్ ఖైదా సంస్థతో చాలా దగ్గరి సంబంధాలు అవన్నీ మెయింటైన్ చేశాడు. వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని మెయింటైన్ చేశాడు. ఇక భారతదేశంలో చేసినటువంటి దాడులకు అంతే లేదు వాడి సంస్థ. 2016 పఠాన్ కోట్ లో జరిగినటువంటి దాడి, 2019లో పుల్వామాలో జరిగినటువంటి దాడి, అసలు 2019 దాడికైతే ప్రధాన సూత్రధారి మసూద్ అజరే అని భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019లోనే భారత్ ఉపా చట్టం కింద అతన్ని దొరకగానే లేపేయాలి అన్నది కూడా డిసైడ్ అయ్యింది. అందుకే వాడు భారత నిఘా సంస్థలకు గాని భారత ఆర్మీకి గాని దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. కాకపోతే వాడి వేరబౌట్స్ మెల్లిమెల్లిగా తెలుస్తూ ఉన్నాయి. భారతదేశానికే వీడు హెచ్చరికలు జారీ చేసే సిచ్యువేషన్లో ఇంకా ఉన్నాడు అంటే వీడు మర్చిపోతున్నది ఏంటంటే, గద్దె మీద నరేంద్ర మోదీ గారు కూర్చొని ఉన్నారు. నువ్వు మోదీ గారికి వార్నింగ్ ఇచ్చినట్టే
ఏమవుతుందో తెలుసా, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో పాకిస్తాన్లో ప్రవేశిస్తారు, తిరుగుతారు, వీడిని ఎప్పుడో జన్నత్కు పంపిస్తారు. సరే, జన్నత్కో ఖయామత్కో ఎక్కడికో వీడిని అయితే డెఫినెట్గా పైకి పంపించడం మాత్రం త్వరలో, అతి త్వరలో జరగాలి అని భారతీయులందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే వీడు పొట్టన పెట్టుకున్నటువంటి అమాయకుల సంఖ్య భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా వీడి ఫ్యాన్స్ కూడా కొంతమంది భారతదేశంలో అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటారు. స్టూడెంట్స్ లో ఉంటారు, రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా వీడి ఫ్యాన్స్ భారతదేశంలో రకరకాల వ్యవహారాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కొంతమందిని పట్టుకుంటూ ఉంటారు. ఏం జరిగినా కానివ్వండి, ఇతను తప్పించుకున్నట్టయితే తెలుస్తోంది. బట్ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో పైకి పోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది విషయం. ధన్యవాదాలు.